చాలామంది కాదు. అంటే 'సికిందర్' సినిమాకు ముందు 'సల్మాన్ ఖాన్' గూడా ఇదే చెప్పాడు. నాకు గూడా ఉంది ఆ డిసీజ్ అని జెప్పి. ఒక 4 సంవత్సరాల తర్వాత తను సర్జరీకి వెళ్ళాడు. 'సల్మాన్ ఖాన్' గూడా దీంతో బాధపడ్డారు. ఆయన కూడాను ఫారిన్ కంట్రీకెళ్ళి సర్జరీ చేసుకోవాలి. ఇదే చేసుకున్నాడు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సర్జరీ చేసుకోలేదు. ఎందుకంటే సర్జరీ అంటే బ్రెయిన్ ఓపెన్ చేయాలి. సో దీనికి ట్రీట్మెంట్స్ ఇంతకుముందు ఏమన్నారు, పాతకాలపు ట్రీట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆర్టరీ ఉంది, నర్వ్ ఉంది, ట్రైజెమినల్ నర్వ్ ఉంది, ఇక్కడ ఒక రక్తనాళం, ఈ రెండు ఒక దాని మీద ఒకటి పెట్టాయి. బ్రెయిన్ ఓపెన్ చేసి దాని దగ్గరికి వెళ్ళి ఈ రెండింటిని డివైడ్ చేసి మధ్యలో ప్యాచ్ పెట్టేవాళ్ళు. అవి వినడానికి భయంకరంగా లేదు, బ్రెయిన్ ఓపెన్ చేయడం అంటే తమాషా కాదు కదా. ఇక్కడ వచ్చే నొప్పి కోసం బ్రెయిన్ ఓపెన్ చేసి, సో ఏమవుతుంది బ్రెయిన్ అంటే ఓపెన్ చేస్తే, అవన్నీ ఎంతవరకు సక్సెస్ అయ్యేవి? సక్సెస్ అయినా అవ్వకపోయినా కాంప్లికేషన్స్ ఉండేవి. హుహుహు. సక్సెస్ అయినా అవ్వకపోయినా కాంప్లికేషన్. ఎందుకంటే బ్రెయిన్ అంటే బ్రెయిన్ మొత్తం కూడా అన్ని ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ ఆల్ నర్వ్స్ కదా. ఆ నర్వ్స్లో ఏదన్నా ఒక నర్వ్ దెబ్బతిన్నా, ఈ నర్వ్ దగ్గరికి మనం వెళ్ళలేకపోయినా పెరాలసిస్లు, ఓకే, ఇన్ఫాక్ట్స్ రావడము, తర్వాత బ్రెయిన్కి సంబంధించిన ఏ కాంప్లికేషన్ రావచ్చు.